యోగం చేశారు కదా అందరూ, బాగుందా? ఎలా అనిపించింది? శాంతిగా అనిపించిందా? ఇంకా చేస్తారా? కల్చరల్ స్టార్ట్ చేద్దామా? వద్దు, చేద్దాం. వద్దా? సరే అయితే మనకి గత 3 రోజులుగా కాకినాడ శాంతిధామ్ ఆధ్వర్యంలో అమలాపురం హార్మోనీ హౌస్లో చిల్డ్రన్ క్యాంప్ నిర్వర్తించడం జరిగింది. ఇప్పుడు ఈ 3 రోజులు పిల్లలు నేర్చుకున్నటువంటి పాటలు, శ్లోకాలు, యాక్టివిటీస్, విన్నటువంటి మెడిటేషన్ క్లాసెస్, అనుభవాలు షేరింగ్ కార్యక్రమాన్ని ఇప్పుడు మొదలు పెట్టుకుందాం. ఈ విశాలమైన హాల్లో శివబాబా సన్నిధిలో విచ్చేసినటువంటి ప్రియమైన ఆత్మిక సోదరి సోదరులకు, దైవీ పరివారానికి, 4 జిల్లాల నుండి విచ్చేసినటువంటి పిల్లలందరికీ అభినందనలు. మరి అంతటికన్నా ముందు మనం ఒక శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. సో మనం ఇప్పుడు యశ్వంత్ని పైకి పిలిపించేద్దాం విత్ క్లాప్స్. Slokam. Om Shanti. My name is Yashwant. I am studying 5th class. Slokam. నేను 5వ తరగతి చదువుతున్నాను. నా పేరు యశ్వంత్. శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యోపో న శోషయతి మారుతః. యుక్తాహార విహారస్య యుక్తశేషస్య కర్మసు యుక్తసత్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ధన్యవాదాలు. యశ్వంత్ ఒక్కసారి. మీ అందరికీ కూడా గుర్తుందా? శ్లోకం అది గుర్తుందా? నైనం చిన్నంతి శస్త్రాన్ని నేర్పించారు అక్కయ్యలు. సరే అయితే ఇప్పుడు మనం పాట విందామా? పాట ఎవరెవరికి నాలనుంది? చేతులెత్తండి. ఓకే, పాట పాడబోయేది ఇప్పుడు యశోద. యశోద, Let's welcome her with a big round of applause. My name is Yashoda. My name is Yamni Satya. I am studying in 3rd class. Studying in 5th class. ఆత్మారామ ఆనందవనం అచ్యుత కేశవ హరినారాయణ అచ్యుత కేశవ హరినారాయణ వందిత శరణ రఘుకుల భూషణ రాజీవలోచన. శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో భో
चलिए तुम चलिए जानदार दिल ये तो जान दिया तू तेरे बिना मैं न रहूं मेरे बिना तू चलिए तुम चलिए काटू कैसे राता ओ मुसाफिर जिया नहीं जाता सुन बाबरे के राता मेरा कटे तेरे संगिया के राता मेरा कटे तेरे संगिया चलिए काटू कैसे राता हो मुसाफिर जिया नहीं जाता सुन बाबरे के राता मेरा कटे तेरे संगिया के राता मेरा कटे तेरे संगिया నీకు న్యూస్ చూడటం ఇష్టమా? అస్సలు ఇష్టం లేదు. సరే అయితే ఈ న్యూస్ చూడు, ఇంకెప్పుడు న్యూసే చూస్తా అంటావు. నిజమా? అవును మరి, అలాంటి న్యూస్ ఇది. అయితే చూద్దామా మరి? లెట్స్ వెల్కమ్ కార్తీక్ ఫర్ న్యూస్. చప్పట్లు. ఈరోజు తాజా వేడివేడి వార్తలు. మొదటిది, కాలం గడుస్తుంది, మనుషులకి రక్తం పెరుగుతుంది. ప్రతి ఇంట్లోనూ సాక్షాత్తు 10కి పైగా దోమలు చనిపోతున్నాయి. మరి వారానికి ఎంతో మీకే తెలియాలి. ఇప్పుడే అందిన తాజా వార్త. పక్క ఊరిలో పాటల కచేరీలో పాడిన పాటలు విని చెవులు పోగొట్టుకున్న ప్రజలు. ఈ మధ్యన దొంగలు విచిత్రంగా రోజువారీ గ్రాసరీ సరుకులు మరియు మ్యాగీ ప్యాకెట్లు దొంగిలిస్తున్నారు. అమలాపురంలో కలకలం. ఒక కొబ్బరికాయ కోసం కోర్టుకు వెళ్ళిన ప్రజలు. స్కూల్లో తన ఎరేజర్
గవర్నమెంట్ స్కూల్లో ట్యాబ్ ఇవ్వలేదని తన టీచర్తో గొడవపడిన వాళ్ళు. కాకినాడ కాజా మీద ఉప్పు కారం వేసుకుని తిని అనారోగ్యం పాలైన యువకుడు. మొబైల్ డేటా అయిపోయిందని వరదల్లో కూడా మొబైల్ షాప్ ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ డేటా వేయించుకున్న 90 ఏళ్ళ తాతయ్య. ఇప్పుడే అందిన తాజా వార్త. ఓంశాంతి చిల్డ్రన్స్ క్యాంప్ అమలాపురంలో 3 రోజులు జరిగిన ఓంశాంతి చిల్డ్రన్స్ క్యాంప్ విజయవంతంగా జరుగుతూ మరొక 4 రోజులు పొడిగించవలసిందిగా డిమాండ్ చేసిన పిల్లలు. నేను మీ రిపోర్టర్ కాంతి సైనింగ్ ఆఫ్. నా పేరు జయశ్రీ. నేను ఇప్పుడు పాట పాడతాను. భారత్ మరలా వికసించేను, ఓ భారత్ మరలా వికసించేను, పుష్కల వైభవ దేశముగా గగన వీధిలో రతన పురాసులు, భువి నిండా ముత్యపు సిరులు. ఓ భారత్ మరలా వికసించేను, ప్రతి బాలుడు శ్రీకృష్ణుడు లాగా, ప్రతి బాలిక రాగంబే కాగా, సుఖ శాంతి ప్రేమ సౌభాగ్యములే
తిరిగిన రౌండ్లు. ఆటలు పాటలతో పిల్లల మధ్య పెరిగిన బంధాలు. పట్టాలు తప్పిన రైలుల వరసలు తప్పుతున్న పిల్లలు. చెడునిచ్చుకోకు, మంచిని పుచ్చుకోకు, మంచిని పుచ్చుకో అంటూ మంచి క్లాసులు విన్నారు. పరమాత్మ మహావాక్యాలు, మెమొరీ మేనేజ్మెంట్, హౌ టు ఓవర్కమ్ ఫియర్, పరమాత్మతో స్నేహం వంటి ముఖ్యమైన క్లాసులు ప్రత్యేకంగా దీది పిల్లలందరికీ పేరెంట్స్ చిల్డ్రన్ బాండింగ్, కర్మఫలం, నిజాయితీ వంటి అద్భుతమైన క్లాసులు చెప్పారు. కరకరలాడే అప్పడాలను చప్పలిస్తూ సాంబార్ను కాజేసిన సాంబార్ ఫ్యాన్స్. వాళ్ళు పడుకోలేదు, ఎవరిని పడుకోలేదు అని అంటున్నారు చిన్నోళ్ళు.
पे उंगली चढ़ा के हम ताले लगा के चल गुमसुम तराने चुप के गाए